దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రులై చరిత్ర సృష్టించారు ఎంజీఆర్, ఆయన సోదర సమానుడు ఎన్టీఆర్. అలాగే హీరోయిన్లలో ఆ స్థాయికి ఎదిగిన నటి జయలలిత మాత్రమే. ఈ ముగ్గురి నట జీవితాన్ని ప్రభావితం చేసిన చిత్రం కథానాయకుడు. ఎన్టీఆర్, జయలలిత జంటకు ఆ రోజుల్లో చెప్పలేనంత క్రేజ్. గోపాలుడు భూపాలుడు చిత్రంతో మొదలైన ఈ కాంబినేషన్ డజనుకి పైగా చిత్రాల్లో విజయవంతంగా కొనసాగింది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు గ్రామానికి చెందిన కొడాలి గోపాలకృష్ణ తన అభిమాన హీరో ఎన్టీఆర్తో కథానాయకుడు చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ జయలలితపై చిత్రీకరించిన వినవయ్య రామయ్య పాటలోని ఒక స్టిల్లుతో తన గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ లోగోని రూపొందించారు నిర్మాత గోపాలకృష్ణ. ప్రముఖ దర్శకుడు కె ప్రత్యేగాత్మ సోదరుడైన హేమాంబరధరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న అతి కొద్ది చిత్రాల్లో కథానాయకుడు చిత్రం ఒకటి. మున్సిపల్ ఎన్నికల్లో పదవిని చేజిక్కించుకోవడానికి రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారు అనే అంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన యువకుడి పాత్రను ఎన్టీఆర్ పోషించారు. ఆయన్ని అభిమానించి ప్రేమించే పేద యువతిగా జయలలిత నటించారు. నాగభూషణం విలని కూడా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అన్నగా ధూళిపాళ, జయలలిత అన్నయ్యగా ప్రభాకర్ రెడ్డి నటించారు. కథానాయకుడు చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ కథను అందించగా భమిడిపాటి రాధాకృష్ణ మాటలు రాశారు. సంగీత దర్శకుడు టీవీ రాజు స్వరపరిచిన పాటలు 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్లో తీసిన ఇంతేనయ తెలుసుకోవయ, వయసు మళ్ళిన బుల్లోడ పాటలను మాత్రం కలర్లో చిత్రీకరించడం విశేషం. బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో ఒకటో రెండో పాటల్ని కలర్లో తీయడం అనేది అప్పట్లో ఓ ట్రెండ్. కలర్ ఫిల్మ్ అందుబాటులో లేకపోవడం, ఒకవేళ దొరికినా ఖరీదు ఎక్కువ కావడంతో ఇలా పాటలతో కలర్లో తీసి సంతృప్తి చెందేవారు దర్శక నిర్మాతలు. వయసు మళ్ళిన బుల్లోడ పాట చిత్రీకరణ కోసం మద్రాసులోని ప్రసాద్ స్టూడియోలో రివాల్వింగ్ సెట్ వేశారు. ఆ రోజుల్లోనే ఆ సెట్ వేయడానికి 49,000 రూపాయలు ఖర్చు అయింది. ఆ తరహా సెట్ వేయడం తెలుగు సినిమాల్లో అదే ప్రథమం కనుక షూటింగ్ జరిగినన్ని రోజులు ఎన్టీఆర్ నిర్మాతలు ఆ సెట్ను చూడడానికి వచ్చేవారు. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ పడకుండా పాటలతో సహా 1969 జనవరి నాటికి చిత్రాన్ని పూర్తి చేశారు దర్శక నిర్మాతలు. 1969 ఫిబ్రవరి 27న కథానాయకుడు చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత గోపాలకృష్ణ నిర్ణయించారు. అయితే జయలలితపై చిత్రీకరించిన పళ్ళండి పళ్ళు పాటలో కొన్ని షాట్స్, కొంత ప్యాచ్ వర్క్ మిగిలాయి. వాటిని పూర్తి చేయడానికి ఫిబ్రవరి 3 నుంచి 3 రోజుల పాటు డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్, జయలలిత. అంతా హ్యాపీగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో అనుకోని అవాంతరం ఎదురైంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై కన్నుమూశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు కావడంతో అన్నాదురై మరణంతో తమిళనాడు స్తంభించిపోయింది. షూటింగ్స్తో సహా అన్నీ ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన సినిమా ప్యాచ్ వర్క్ జరగడం అసంభవం అని నిర్మాత గోపాలకృష్ణకు అర్థమైంది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. థియేటర్లో బ్లాక్ చేశారు కనుక షూటింగ్ జరిపి తీరాలి. అదే కాకుండా ఫిబ్రవరి 6 లోపు ఈ సినిమా షూటింగ్ చేయకపోతే మరో 6 నెలల వరకు ఎన్టీఆర్ డేట్స్ లేవు. ఎంజీఆర్కు సన్నిహితురాలు కావడంతో ఆయన రాజకీయ గురువు అన్నాదురై అంత్యక్రియలు పూర్తయితే తప్ప జయలలిత షూటింగ్స్కి వచ్చే అవకాశం లేదు. నరాలు తెగేంత టెన్షన్ నిర్మాత గోపాలకృష్ణది. ఫిబ్రవరి 6న అన్నాదురై అంత్యక్రియలు కావడంతో దేవుడి మీద భారం వేసి ఆ రోజు షూటింగ్ పెట్టారు గోపాలకృష్ణ. ఆ రోజు సినీ రాజకీయ ప్రముఖులంతా అన్నాదురై అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం కాలినడకన బీచ్కి వెళ్ళారు. జయలలిత కూడా టీ నగర్ నుంచి కాలినడకన మెరీనా బీచ్కు వెళ్ళారు. ఆమె అక్కడ నుంచి ఎప్పుడు వస్తుందా అని యూనిట్ అంతా
టెన్షన్తో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ మేకప్తో సిద్ధమై ఇంట్లోనే ఉన్నారు. జయలలిత వచ్చిందా అని ఆయన గంటకు ఫోన్ చేస్తుండడంతో దర్శక నిర్మాతలకి ముచ్చెమటలు పట్టాయి. ఎట్టకేలకు మధ్యాహ్నం 3 గంటలకు ప్రసాద్ స్టూడియో చేరుకున్నారు జయలలిత. ఆమె వచ్చిందని తెలియగానే ఎన్టీఆర్ కూడా షూటింగ్ స్పాట్కి వచ్చేశారు. మొత్తం 52 బిట్ షాట్స్ తీయాలి. అందులో పాట కూడా ఉంది. ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామికి ఎన్టీఆర్తో అదే తొలి సినిమా. నిర్మాత గోపాలకృష్ణ విఎస్ఆర్ స్వామిని పక్కకి పిలిచి రాత్రి 12 గంటలకల్లా షూటింగ్ పూర్తి చేస్తే ఫియట్ కారు బహుమతిగా ఇస్తానని ఆశ చూపించారు. అంతే, విఎస్ఆర్ స్వామికి ఎక్కడ లేని హుషారు వచ్చింది. అసలే ఆయన స్పీడు, కొత్త కారు వస్తుందన్న హుషారుతో మరింత రెచ్చిపోయి పనిచేశారు. ఎన్టీఆర్, జయలలిత కూడా సహకరించడంతో సాయంత్రం 4 గంటలకు మొదలైన షూటింగ్ అర్ధరాత్రి 12 గంటలకు పూర్తయింది. దాంతో అనుకున్న విధంగానే ఫిబ్రవరి 27న కథానాయకుడు చిత్రం విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అయితే వరదల కారణంగా శతదినోత్సవం నిర్వహించలేదు. ఆ ఫంక్షన్కు అయ్యే ఖర్చుని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు నిర్మాత గోపాలకృష్ణ. ఈ సినిమాలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఎన్టీఆర్, జయలలితలపై ఒక్క డ్యూయట్ కూడా లేకపోవడం. అయితే ప్రేక్షకులకు ఆ లోటు తెలియనీయకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో కథను నడిపించారు దర్శకుడు హేమాంబరధరరావు. కథానాయకుడు చిత్రం తమిళ, హిందీ రీమేక్ హక్కులు విజయ నాగిరెడ్డి కొన్నారు. ఎంజీఆర్, జయలలిత జంటగా నమ్మనాడు పేరుతో తమిళంలో, రాజేష్ ఖన్నా, ముంతాజ్తో హిందీలో అప్నా దేశ్ పేరుతో నిర్మించారు. 2 భాషల్లోనూ ఈ సినిమాలు హిట్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.